ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, చాలా అంటే చాలా ప్రముఖమైన వ్యక్తి, నాకు ఆప్తురాలు అని చెప్పొచ్చు. మన ఛానల్లో చాలా కార్యక్రమాలు చేసున్నాం గతంలో కూడా. ఇక ప్రతి నెల రాశి ఫలితాలతో పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే లైఫ్‌కి సంబంధించి, మీకు సైకాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు. వాస్తు, అలాగే ఇటు జ్యోతిష్యానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి. ఓకే. నెక్స్ట్ మంత్‌కి సంబంధించి మనం ఎలాగో శ్రావణ మాసంలో చేస్తున్నాం. అందులోనూ చాలా మంచి రోజు ఈరోజు రాశి ఫలాలు చేస్తున్నాం. కాకపోతే వారానికి సంబంధించి, మాసాలకు సంబంధించి మనం ముందే చేస్తాం కాబట్టి, నెక్స్ట్ మాసానికి సంబంధించి సెప్టెంబర్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మొదటిగా మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పండి. తప్పకుండా. దానికన్నా ముందు అసలు భాద్రపద మాసానికి ఆ పేరు ఎందుకలా వచ్చింది? మన హిందూ సంప్రదాయంలో మన మహారుషులు గానీ, జ్యోతిష శాస్త్రవేత్తలు గానీ ప్రతి మాసానికి ఒక చక్కని పేర్లు పెట్టడం జరిగింది. అది దేనివల్ల అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో అయితే ఉంటాడో ఆ నక్షత్రానికి తగ్గట్టుగా మాసాలకి పేర్లు పెట్టడం జరిగింది. శ్రావణ మాసంలో చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి అది ఆ రకంగా శ్రావణ మాసం అయ్యింది. ఇప్పుడు భాద్రపద మాసానికొస్తే చంద్రుడు ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర ఆ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ మాసానికి భాద్రపద మాసం అని పేరు పెట్టడం అయింది. అయితే ఈ మాసంలో ప్రతి ఒక్క మాసానికి మనకి ఒక పండగలు గానీ, విశిష్టత గానీ ఉంటుంది. అలాగే ఈ మాసంలో మనకి మొట్టమొదటిగా చెప్పుకోదలసిందేంటంటే ఆహ్, వినాయకుడు. భాద్రపద మాసం అనంగానే మనకి గణపతి వినాయకుడు. వచ్చేస్తాడు. ఆ! దాంతో పాటుగా దీనిలో కనుక ఏకభుక్తం ఈ మంత్ అంటే ఈ ఆషాఢ మాసం భాద్రపద మాసంలో కనుక ఏకభుక్తం చేసి అంటే ఏకాన్నాహారం అంటారు. చేసినట్లయితే ధనము, ఆరోగ్యము సిద్ధిస్తుంది. ఓకే. అదే కాకుండా భాద్రపద శుక్ల తదియ నాడు ఆహ్, హరితాళిక అనే వ్రతం కనుక స్త్రీలు చేసుకుంటే ఈ వ్రతం వినికిడి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది పార్వతీ పరమేశ్వరులకి సంబంధించిన వ్రతం అన్నమాట. హరితాళిక వ్రతం అంటారు. ఇదేంటంటే భర్తలకి ఆయుష్ పెరుగుతుంది. ఆడవారికి ఐశ్వర్యము, మనకి కావాల్సింది అదే కదా! అన్ని రకాల సంపదలు దక్కుతాయన్నమాట. ఇది ఈ భాద్రపద మాసం యొక్క ప్రత్యేకత. అయితే ఇప్పుడు మనం రాశి ఫలాల్లోకి వెళ్ళిపోతాము. మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి. ఈ మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో చాలా మంచి సమయం. వారు ఏ పని తలపెట్టాలనుకున్నా ఈ మాసంలో తలపెడితే సక్సెస్ అవుతారు. అయితే వీరు ఆర్థికంగా లాభపడతారు. మరియు వీళ్ళకి ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే శని ఈ మాసంలో తిరోగతిలో ఉన్నాడు. తిరోగమనంలో అంటే వెనక్కి తగ్గుతున్నాడు. వెనక్కి తిరిగి వస్తున్నాడు. దానివల్ల ఏంటంటే తన 11వ ఇంట్లో సొంత రాశిలో అంటే సొంత రాశి ఏంటి? కుంభరాశిలో ఉన్నాడు. శని తిరోగమనంలో ఉండడం వల్ల ఆదాయ మార్గాలు రకరకాల ద్వారా ఆదాయ మార్గాలు పెంపొందుతాయి. తరువాత 5వ ఇంటిలో సూర్య భగవానుడు చూస్తున్నాడు. దానివల్ల ఏంటంటే ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. తర్వాత విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే ఈ నెల మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. 5వ ఇంటి అధిపతి ఎవరు అంటే సూర్యుడు. ఆ సూర్యుడి వల్ల వీళ్ళకేంటంటే తెలివితేటలు, ర్యాంకులు, చదివింది గుర్తుండడము ఇట్లాంటివన్నీ ఈ రాశి వారికి సమకూరుతాయి. అయితే వీళ్ళు చదువులో కొంచెం ఎక్కువగా శ్రమ పడాలి. తెలివితేటలు ఉంటాయి కానీ కొంచెం అనుకున్నది సాధించాలంటే కొద్దిగా శ్రమ పడవలసి వస్తుంది. అయితే ఈ దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబంలో కొంత అస్తవ్యస్తత, అంటే వాళ్ళకి ఈ రకంగా బాగున్న ఆరోగ్యపరంగా, ధనపరంగా, చదువు పరంగా బాగున్న కుటుంబ వ్యవస్థలో కొంచెం ఒడిదుడుకులు కనిపిస్తుంది. ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాసం ప్రారంభంలో 6వ ఇంట్లో పీడితులు కావడం వల్ల గృహంలో అశాంతి ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది, మిగతా వారికి కొంచెం అశాంతిగా కనపడుతోంది అనమాట. అయితే కుటుంబంలో విభేదాలు కూడా పొడచూపుతున్నాయి. ఈ బృహస్పతి 2వ ఇంట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇబ్బందుల్ని ఉంటాయి,
తప్పిస్తాడనమాట. ఓకే. ఇబ్బందులు సూచిస్తున్నాడు. తప్పించడానికి బృహస్పతి కారకుడవుతాడు. రైట్. అయితే కుంభరాశిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆదాయ మార్గం స్థిరంగా ఉంటుంది. ఆస్తిపాస్తులు కలిసొస్తాయి. ఏదైనా లావాదేవీలు కూడా కలిసొచ్చే మార్గాలు కనపడుతున్నాయి. కాకపోతే వీరి యొక్క ఆరోగ్యం మాస అంతంలో 4వ వారంలో కొంచెం తక్కువగా కనిపిస్తోంది. ఆరోగ్య సమస్యలు తలెత్తేటట్టుగా కనిపిస్తోంది. అది ఎటువైపు వెళ్తుంది అంటే కడుపుకు సంబంధించిన అనారోగ్యము సూచించడం జరిగింది. దీనివల్ల వీళ్ళు అంటే మధుమేహం ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. లేదు ముందులోనే గతంలో కూడా ఏమైనా లివర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. దీనికి పరిహారంగా ఏం చెప్పడం జరిగిందంటే గురువారం రోజు అరటి చెట్టుకి పూజ చేస్తే ఉపశమనం కలుగుతుందనమాట. ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ధనపరంగా, ఆరోగ్యపరంగా, విద్యార్థులకైతే చదువు పరంగా అన్ని రకాలుగా బాగుంది. సో అదండి మేషరాశికి సంబంధించి చాలా చక్కగా ఉంది. మాసం అంతా కూడా కొన్ని జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా పరిహారం చెప్పారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే మీరు పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దాని నుంచి బయటపడతారు. దానికన్నా ముందు మీరు చేయాల్సింది మీ జాతకాల్ని పరిశీలించుకోవాలి. పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. నమస్తే. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.